ఆడవారికి ఏ అలవాట్లు ఉండడం వల్ల వారికి పేదరికం వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. స్త్రీలు చేసే ఎటువంటి తప్పుల వలన ఇల్లు సర్వనాశనం అవుతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మన ఇంట్లోని ఆడవాళ్ళు ఏ పనులు చేయడం వల్ల ఆ ఇంట్లో ఉన్నతి అనేది జరుగుతుంది. ఆ ఇంట్లో అందరూ ధనవంతులవుతారు. స్త్రీలు ఎటువంటి పనులు చేయడం వలన ఆమె భర్త తొందరగా కోటీశ్వరుడు అవుతాడు. ఎటువంటి పనులైనా సరే స్త్రీలు ఋతుస్రావంలో ఉన్నప్పుడు చేయకూడదు. ఎందుకంటే అటువంటి పనులు చేసినట్లయితే ఇంట్లో నుండి దేవతలు కోపంతో వెళ్ళిపోతారు. ఋతుస్రావంలో స్త్రీలు వంటలు చేయవచ్చా? జడ ఏ విధంగా వేసుకోవాలి? అలాగే ఇల్లు ఎప్పుడు ఊడ్చకూడదు? ఇలాంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. స్త్రీలు జుట్టు చాలా పొడవుగా ఉండడం అనేది చాలా శుభప్రదమైన విషయం. కానీ స్త్రీలు జుట్టుని ఎప్పుడూ కూడా నడుము కన్నా కింద భాగం వరకు అలా వదిలేయకూడదు. జుట్టు మడత పెట్టి నడుము పైభాగం వరకు ఉండేలా చూసుకోవాలి. జుట్టు ముడివేయకుండా అలా విరబోసుకున్నట్లయితే ఇంట్లో దౌర్భాగ్యాన్ని అనుభవించాల్సిన పరిస్థితులు వస్తాయి. మన శాస్త్రాల్లో పురాణాల్లో ఇదంతా అశుభంగా చెప్పబడింది. స్త్రీలు ఎప్పుడూ కూడా జడలు అల్లి ఉంచుకోవాలి. ఏ ఇంట్లో అయితే స్త్రీలు చీపురుని కాళ్ళతో తన్నుతూ ఉంటారో, చీపురు దాటుతూ ఉంటారో లేదా చీపురుతో జంతువులను కొడుతూ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ఎప్పుడూ నిలబడదు. ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి. లక్ష్మీదేవి చీపురుతో సంబంధం కలిగి ఉందని అందరికీ తెలుసు. అందువలనే చీపురు విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఏ ఇంట్లో అయితే స్త్రీలు భోజనం చేసేటప్పుడు కాళ్ళు ఊపుతారో ఆ ఇల్లు ఎప్పుడూ ఒకప్పుడు అగాధంలోకి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవికి కోపం వస్తుంది. తద్వారా ఇంట్లోకి గొడవలకి దారి తీస్తాయి. ఇంట్లో పెద్ద ఎవరైతే ఉంటారో వారు ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వస్తుంది. అలాగే వారు చేసే వ్యాపారంలో కూడా నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్త్రీలు వంట చేసేటప్పుడు ఎప్పుడూ కూడా పొయ్యి మీద ఎంగిలి గిన్నెలు పెట్టి అలాగే వంట చేయకూడదు. చాలామంది వండిన ఆహారం అందులో అయిపోయినప్పటికీ కూడా ఆ పాత్రలను అలాగే గ్యాస్ స్టవ్ మీద వదిలేస్తారు. ఆ పాత్రలను రాత్రంతా సింకులో ఉంచకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఎవరైతే స్త్రీలు శబ్దాలు వచ్చే విధంగా తలుపులు తెరుస్తారో అక్కడ నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. మీ ఇంట్లో ఇలా జరగకుండా చూసుకోండి. ఏ ఇంట్లో స్త్రీలు సాయంత్రం సమయంలో సూర్యాస్తమంలో లేదా 6 తర్వాత ఇంటిని ఊడుస్తూ ఉంటారో లేదా శుభ్రం చేస్తూ ఉంటారో అలాంటి వారి ఇంట్లో దౌర్భాగ్యం ప్రవేశిస్తూ ఉంటుంది. ధనధాన్యాలు కరువవుతాయి. ఏ ఇంట్లో అయితే స్త్రీలు అర్ధరాత్రి వరకు నిద్రించరో అది కుటుంబంలో అందరికీ కూడా అశుభంగా చెప్పబడింది. వారి అసహనానికి కారణం అవుతుంది. ఏ స్త్రీ అయితే ఉదయం లేవగానే ఇల్లు శుభ్రం చేయదో అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. ఇంట్లో మహిళలు లేవగానే ముందు గుమ్మం శుభ్రం చేసి తరువాత నీటిని చల్లి ముగ్గు వెయ్యాలి. దాని తర్వాత స్నానం చేసి దీపం వెలిగించాలి. అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. స్త్రీలు అపశబ్దాలు మాట్లాడడం కానీ గట్టిగా మాట్లాడితే ఆ కుటుంబానికి శాపంలా మారుతుంది. అటువంటి స్త్రీలు ఎక్కడ ఉన్నా సరే లక్ష్మీదేవి వారికి చాలా దూరంగా ఉంటుంది. స్త్రీలు భోజనం వండేటప్పుడు రుచి చూస్తూ ఉంటారు. దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు అస్సలు అలా చేయకూడదు. ఋతుస్రావంలో ఉన్న స్త్రీలు దేవతామూర్తులను పవిత్రమైన స్థలములను కానీ తాకకూడదు. పూజ గదిలోకి అస్సలు వెళ్ళకూడదు. దూర ప్రయాణాలు చేయడం కూడా మంచిది కాదు. భర్త బయటకు వెళ్ళగానే ఉప్పు, బియ్యం, చింతపండు, పసుపు మరియు పంచదార లాంటివి అప్పు ఇవ్వడం లేదా అడగడం అస్సలు చేయకూడదు. అలాగే భర్త బయటికి వెళ్ళేటప్పుడు చేతికి గాజులు, నుదుటిన బొట్టు పెట్టుకోవాలి. భర్త బయటకు వెళ్ళగానే గుమ్మం, వాకిలి శుభ్రం చేయకూడదు. పాచిముఖంతో పొయ్యి వెలిగించి వండటం, వంటింటిని శుభ్రం చేయకుండా నిద్రించడం చేయకూడదు. ఎవరైతే స్త్రీలు దక్షిణము మరియు తూర్పునకు తల ఉంచి నిద్రపోతారో అలాంటి వారి కుటుంబం ధనధాన్యాలతో నిండి ఉంటుంది. ఆ ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు సమృద్ధిగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.